మై డియర్ బయో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్క లైవ్ సెషన్ లో, ప్రతి ఒక్క రికార్డింగ్ సెషన్ లో ఒకటే మాట చెప్తాను. అది ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్ మీరు ఒక స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వాలి. స్మార్ట్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అది అవసరం. మీరు టాపర్ అవ్వాలంటే స్మార్ట్ వర్క్ చేయాలి. సో హార్డ్ వర్క్ అవసరం లేదా మ్యామ్? హార్డ్ వర్క్ అవసరమే, హార్డ్ వర్క్ కూడా ఇంపార్టెంట్. కానీ హార్డ్ వర్క్ తో పాటుగా స్మార్ట్ వర్క్ చేస్తే కనుక మీరు టాపర్ అవుతారు. సరే, సో స్మార్ట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, స్మార్ట్ వర్క్ ఎలా చేసుకోవాలి అంటారా? సో స్మార్ట్ వేలో ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎవ్రీ సబ్జెక్ట్ లో, ఓన్లీ బయాలజీ అంటే కాదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏదైతే ఉంటుంది అది ప్రిపేర్ అవ్వండి. హై వెయిటేజ్ చాప్టర్స్ తో పాటుగా హై వెయిటేజ్ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే హై వెయిటేజ్ చాప్టర్స్ ని సిలెక్ట్ చేయండి. తర్వాత దాంట్లో ఉన్న హై వెయిటేజ్ టాపిక్స్ ని డిసైడ్ అవ్వండి. ఎలా డిసైడ్ అవుతారు అది మీరు కూడా డిసైడ్ చేసుకోవచ్చు. లాస్ట్ 5 years పేపర్స్ తీసుకోండి. లాస్ట్ 5 years పేపర్ లో ఏదైతే క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అవుతుంది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, అదే హై వెయిటేజ్ టాపిక్, అదే హై వెయిటేజ్ చాప్టర్. అది నాకు తెలుసు, నేను వెంటనే చెప్పేస్తాను మీకు, కానీ మీరు కూడా అనాలిసిస్ చేసి చూడొచ్చు. ఓకే, సో బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి? బయోలో మనకు హై వెయిటేజ్ చాప్టర్స్ లో ఏమేమి ఉంటాయి అంటే వీ హ్యావ్ న్యూట్రిషన్ చాప్టర్, ఒక హై వెయిటేజ్ చాప్టర్. అసలు చాలా క్వశ్చన్స్ అడుగుతారు జస్ట్ న్యూట్రిషన్ చాప్టర్ నుంచి. ఏపీ స్టూడెంట్స్ కి లైఫ్ ప్రాసెసెస్, టీఎస్ స్టూడెంట్స్ కి న్యూట్రిషన్ ఎక్స్క్రీషన్, ఈ 2 టాపిక్స్ నుంచి సూపర్ సూపర్ అసలు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే రీప్రొడక్షన్ చాప్టర్ ఏపీ అండ్ టిఎస్ ఇద్దరికి, బోత్ ద స్టేట్ బోర్డ్స్ కి రీప్రొడక్షన్ చాప్టర్ ది మోస్ట్ హై వెయిటేజ్ చాప్టర్. అసలు రీప్రొడక్షన్ చాప్టర్ నుంచి ఒక సింగిల్ చాప్టర్ నుంచి 10 to 12 మార్క్స్ విల్ బి ఆస్క్డ్. ఇజంట్ ఇట్ ఇంపార్టెంట్? ఓకే, సో హెరిడిటీ కూడా అలాగే కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్. హై వెయిటేజ్ చాప్టర్స్ కాకుండా అసలు మొత్తం బయాలజీలో మనం కంపేర్ చేస్తే, అసలు ఒక అనాలిసిస్ చేస్తే కనుక ది మోస్ట్ హై వెయిటేజ్ టాపిక్ ఏంటి, అసలు హై వెయిటేజ్ టాపిక్ ఏంటి? సో మీరందరూ వీడియోని కొంచెం పాజ్ చేయండి. పాజ్ చేసి కమెంట్ బాక్స్ లో ఆనెస్ట్లీ నాకు చెప్పండి, మీకు తెలుసా హై వెయిటేజ్ టాపిక్ ఏంటి? బయాలజీలో హై వెయిటేజ్ టాపిక్ ఏంటి? బయో ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ విచ్ యు ఆర్ సపోజ్ టు స్టడీ అది ఏంటి చెప్పగలుగుతారా? ఎస్, సో లెట్ మీ టెల్ యూ, that is nothing but experiments or lab activities. Okay, so experiment చెప్పొచ్చు, lab activities. అది ఒక ఎస్సే క్వశ్చన్ లో పక్కా ష్యూర్ షార్ట్ క్వశ్చన్, 100% గన్ షార్ట్ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్ మీ బయాలజీ క్వశ్చన్ పేపర్ లో ఒక్క క్వశ్చన్ ఎస్సే క్వశ్చన్ లో, అంటే ఏపీ స్టూడెంట్స్ కి 8 మార్క్స్, టీఎస్ స్టూడెంట్స్ కి 6 మార్క్స్, 8 మార్క్స్ అండ్ 6 మార్క్ క్వశ్చన్ లో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే పక్కాగా అడుగుతారు. ఎక్స్పెరిమెంట్స్ మీరు చాలా మంచిగా చదువుకోవాలి, చాలా మంచిగా ప్రిపేర్ అవ్వాలి, సరేనా? సో తెలంగాణ స్టూడెంట్స్ మీరు ఇక్కడ చూడండి, 6 మార్క్స్ దే విల్ ఆస్క్ ఎక్స్పెరిమెంట్, ఒక ఎస్ఏ క్వశ్చన్ అడిగేస్తారు. అది కూడా న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, రీప్రొడక్షన్, ఈ 4 చాప్టర్స్ లోనే మనకు ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. తెలంగాణ స్టూడెంట్స్ 10 చాప్టర్స్, 10 చాప్టర్స్ కోసం 10 చాప్టర్స్ లో మనం ఎక్స్పెరిమెంట్స్ చదవడం అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ లేవు. 4 చాప్టర్స్ లోనే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ నేను చెప్తాను, అది మీరు చదువుకోండి. సో ఫస్ట్ మార్కింగ్ స్కీమ్ ఒకసారి చూద్దాం. ఒక 6 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారు పక్కా, తర్వాత ఒక 2 మార్క్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంటే మెటీరియల్స్ రిక్వైర్డ్, లేకపోతే కెమికల్స్ యూజ్డ్, లేకపోతే ప్రికాషన్స్ టు బి యూజ్డ్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెరిమెంట్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రాకపోతుంది. అలాగే ఎక్స్పెరిమెంట్ లో 1 మార్క్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంటే పార్ట్ బి క్వశ్చన్, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఫోటో డయాగ్రామ్ ఇచ్చి దాని రిలేటెడ్ క్వశ్చన్ అడగడం. ఓకే, సో అపారటస్ కెమికల్స్ గురించి ఒక క్వశ్చన్ అడగడం. సో పార్ట్ బి లో కూడా అడుగుతున్నారు. టోటల్ ఎంత అయింది? 9 మార్క్స్. సో తెలంగాణ వాళ్ళకి 40 మార్క్ పేపర్ కదా, 40 మార్క్స్ పేపర్ లో 9 మార్క్స్ ఓన్లీ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్. అంటే కెన్ యూ ఇమాజిన్ ఎంత వెయిటేజ్ ఉంది ఎక్స్పెరిమెంట్ కి? 9 అంటే అప్రాక్సిమేట్ గా 10 అనుకోండి. అసలు 40 నుంచి 10 మార్క్స్ ఎక్స్పెరిమెంట్ నుంచి అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. సో అందుకే ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఏ ఎక్స్పెరిమెంట్స్ ప్రిపేర్ అవ్వాలి అది కూడా నేను చెప్తాను, కానీ ఫస్ట్ చూడండి. అలాగే ఏపీ స్టూడెంట్స్ కి ఒక
8 మార్క్ క్వశ్చన్ ఇస్తారు. ఎక్స్పెరిమెంట్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 మార్క్ క్వశ్చన్ కూడా ఇస్తారు. 8 మార్క్ ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్ కి ఎస్ఏ క్వశ్చన్ ఇస్ ఫర్ 8 మార్క్స్, తెలంగాణకి 6 మార్క్స్, ఏపీకి 8 మార్క్స్. ఓకే, సో ఏపీ పేపర్ 50 మార్క్స్ పేపర్, 50 మార్క్స్ లో అగైన్ 9 మార్క్స్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్ ఇట్ సెల్ఫ్. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్ హౌ ఇంపార్టెంట్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, సో ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ చెప్తాను. దానికంటే ముందు ఎప్పుడైతే మీరు ఎక్స్పెరిమెంట్ రాస్తారు, ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ రాయడానికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది, ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎలా రాయాలి ఎక్స్పెరిమెంట్ ని అంటే జస్ట్ మనం ఏదో ఒక పెద్ద పెద్ద పారాగ్రాఫ్ పేజెస్ ఫిల్ చేసేయాలా? కాదు. ఆ ప్రోటోకాల్ ఏంటి, ఆ ఫార్మాట్ ఏంటి, ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ అది క్వశ్చన్ లోనే ఉంటుంది. మెటీరియల్స్ రిక్వైర్డ్ రాయాలి. ఈ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏదైతే ఉంది ఇది సెపరేట్ గా 2 మార్క్స్ లో కూడా అడుగుతున్నారు. ఓకే, నోట్ ఇట్ డౌన్. తర్వాత ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ లో మీరు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ప్రతి ఎక్స్పెరిమెంట్ కి ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా ఉంటుంది. డయాగ్రామ్ ఉన్నా లేకపోయినా మీరు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఎక్స్పెరిమెంట్ లో మీరు డయాగ్రామ్ డ్రా చేయట్లే అంటే కట్ మార్క్స్, కట్ కట్ కట్. అర్థమవుతుందా? సో ప్రొసీజర్ సైడ్ హెడ్డింగ్ లోనే డయాగ్రామ్ డ్రా చేయండి. అలాగే ప్రొసీజర్ ని పాయింట్ వైజ్ రాయండి. రైట్ ఇట్ ఇన్ పాయింట్స్. ప్లీజ్ రిమెంబర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎప్పుడు పాయింట్స్ లో రాయాలి. సోషల్ కూడా పాయింట్స్ లో రాయాలి. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్స్, ఈ 3 సైన్స్ సబ్జెక్ట్స్ ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ అబ్జర్వేషన్, తర్వాత కన్క్లూజన్ ఆర్ ఇన్ఫరెన్స్, దెన్ ప్రికాషన్స్. ఓకే, ప్రికాషన్స్ ఖచ్చితంగా రాయండి. ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ కి మీ టెక్స్ట్ బుక్ లో ప్రికాషన్స్ ఉన్నా లేకపోయినా ప్రికాషన్స్ ని మీరు క్రియేట్ చేసి రాయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్మాట్ ఫర్ రైటింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఫార్మాట్ లోనే రాయాలి. ప్రొసీజర్ లో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు, దెన్ పాయింట్స్ రాయొచ్చు, లేకపోతే ఫస్ట్ ప్రొసీజర్ పాయింట్స్ రాసి డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. అండ్ మినిమం 8 to 10 పాయింట్స్ ఉండాలి. ప్రొసీజర్ మొత్తం ఆ ఎక్స్పెరిమెంట్ ప్రాసెస్ అంతా మీరు పాయింట్ వైజ్ 8 to 10 పాయింట్స్ రాయాలి. సరేనా? నెక్స్ట్ న్యూట్రిషన్ చాప్టర్. ఫస్ట్ తెలంగాణ స్టూడెంట్స్ కి చెప్తాను, వినండి. తర్వాత ఏపీ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ చెప్తాను. తెలంగాణ స్టూడెంట్స్ న్యూట్రిషన్ లో ఈ 5 ఎక్స్పెరిమెంట్స్, ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఒకటి, తర్వాత మోల్స్ హాఫ్ లీఫ్ ఒకటి, బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్, ఈ 3 అయితే వెరీ ఇంపార్టెంట్. ఇవి కాకుండా హైడ్రిలా అండ్ బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమైంది తెలుసా, మెమేలియన్ హార్ట్ ఎక్స్పెరిమెంట్ అడుగుతారు అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ తెలంగాణ పేపర్ లో మెమేలియన్ హార్ట్ క్వశ్చన్ అడిగారు 6 మార్క్స్ లో. లాస్ట్ ఇయర్ పేపర్ మీరు పేపర్ తీసి చూడండి, అది అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెరిమెంట్ కానీ అది వచ్చింది. అందుకే ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, కానీ మిగతా ఎక్స్పెరిమెంట్స్ కూడా కవర్ చేయండి ఒకసారి. సో పేజ్ నంబర్ తో సహా, యాక్టివిటీ నంబర్ తో సహా ఆల్ 5 ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ న్యూట్రిషన్ నేను ఇక్కడ రాసాను. కవర్ దీస్ ఎక్స్పెరిమెంట్స్. రెస్పిరేషన్ చాప్టర్ లో 2 ఎక్స్పెరిమెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకటి ఈస్ట్ ఎక్స్పెరిమెంట్, ఒకటి కార్బన్ డైఆక్సైడ్ ఇవాల్వ్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఓకే, ఈ 2 ఎక్స్పెరిమెంట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ మీరు ప్రిపేర్ చేసినప్పుడు 2 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారు. సో రెస్పిరేషన్ లో why Janus green is used, why diazine dye is used, chemicals used, materials required. ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ కి ఈ పార్ట్స్ కొంచెం మంచిగా ఫోకస్ చేసేయండి, బికాస్ 2 మార్క్స్ లో అడుగుతారు. మీరు ఎక్స్పెరిమెంట్ ప్రిపేర్ అయినప్పుడు 2 మార్క్ క్వశ్చన్స్ కూడా సైమల్టేనియస్లీ ప్రిపరేషన్ అయిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ లో రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్, ఇది ఇంపార్టెంట్. మెమేలియన్ హార్ట్ అది ఇంపార్టెంట్ కాదు, బట్ లాస్ట్ ఇయర్ అడిగారు, సో మీరు చదువుకోవాలి. మెమేలియన్ హార్ట్, అలాగే ఎక్స్క్రీషన్ లో మెమేలియన్ కిడ్నీ ఉంది కదా, గోట్ కిడ్నీ ఎక్స్పెరిమెంట్, అది కూడా కవర్ చేసేయండి. ఓకే, రీప్రొడక్షన్ చాప్టర్ లో రైజోపస్ ఎక్స్పెరిమెంట్, బ్రెడ్ మౌల్డ్ ఎక్స్పెరిమెంట్ తెలంగాణ స్టూడెంట్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఇది. అంతే, అయిపోయింది. ఈ 4 చాప్టర్స్ నుంచి మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ప్రిపేర్ అయితే 9 మార్క్స్ మీ చేతిలో ఉంటుంది. ఓకే, నా ఏపీ స్టూడెంట్స్ లైఫ్ ప్రాసెసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. లైట్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అంటే బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్. క్లోరోఫిల్ నెసెసరీ అంటే వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఇది కార్బన్ డైఆక్సైడ్ నీడెడ్ అంటే ఆ బెల్జార్, కేఓహెచ్, అది ఏపీ స్టూడెంట్స్. ఇది దిస్ ఇస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇంకొకటి యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్, ఇది తెలంగాణ స్టూడెంట్స్ కి కూడా ఇంపార్టెంట్. యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్, ఈ ఎక్స్పెరిమెంట్.
ఫ్రమ్ లైఫ్ ప్రాసెసెస్. తర్వాత రీప్రొడక్షన్ లో రైజోపస్ ఎక్స్పెరిమెంట్, ఈస్ట్ ఎక్స్పెరిమెంట్, ఇది రెండు ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్. కంట్రోల్ కోఆర్డినేషన్ లో ఫోటోట్రాపిజం ని ప్రూవ్ చేయాలి. డార్క్ రూమ్ లో ఒక ప్లాంట్ పెట్టుకొని అది బెండ్ అవుతుంది టువర్డ్స్ ద విండో, ఆ ఎక్స్పెరిమెంట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఫార్ ఏపీ స్టూడెంట్స్. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కి కూడా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ చెప్పాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోపోతున్నాను. సో మీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ నేను డిస్కస్ చేస్తాను ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కి సెపరేట్ గా. కానీ నేను అడిగేది క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, డూ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ లైవ్ సెషన్ ఆర్ రికార్డెడ్ వీడియోస్ కావాలా? ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ మీద తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి సెపరేట్ గా రికార్డెడ్ వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్ లో నాకు చెప్పండి. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. ప్రిపరేషన్ అయితే సూపర్ ఎనర్జెటిక్ గా చేయండి, బికాస్ టైమ్ ఇస్ వెరీ లెస్. ఓకే, తర్వాత మనం రిగ్రెట్ అనేది చేయకూడదు, నేను చదువుకోలే అని ఆ రిగ్రెట్ మనకు రాకూడదు. అందుకే మంచిగా సూపర్ గా పాజిటివ్ మోటివేటెడ్ గా ప్రిపరేషన్ చేయండి. బాయ్, సీ యూ ఆల్.